అందరికీ నమస్కారం. ఈ చాలా కీలకమైన ఒక రాజ్యాంగపరమైన అంశం పైన మనం ఇవాళ చర్చించుకుంటున్నాం. ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్టుగా మనం సెక్యులర్ సామ్రాజ్యాన్ని, రాజ్యాంగ విధానాన్ని అనుసరించాలని 70 ఏళ్ల క్రితం నిర్ణయించుకున్నాం. ఇది అందరూ కలిసి చర్చించుకొని మనకు మనం ఇచ్చుకున్న రాజ్యాంగం. ముఖ్యంగా ఇవాళ మనం ఎదుర్కొంటున్న కీలకమైన సమస్య సెక్యులరిజాన్ని నిలబెట్టుకోవడమే. ఎందుకు అనంటే, ఇప్పుడు లక్షద్వీపులో పర్యాటక పరిశ్రమను అభివృద్ధి చేయడమే లక్ష్యం అని చెప్తున్నది పైకి కనిపిస్తున్న నిజమైనప్పటికీ, అక్కడ 96-97% మంది ముస్లింలే ఉన్నారు కనుక వారి జీవన శైలిని, జీవన వ్యవహారాలను, ఆహారపు అలవాట్లను ఒక్క కుదుపుతో, ఒకే ఒక షాక్ ట్రీట్మెంట్తో మార్చాలనే ఒక తీవ్రమైన వేగంతో చేస్తున్న ప్రయత్నంలాగా కనపడుతున్నారు. అక్కడ వచ్చింది ఇబ్బంది. ఇప్పుడు ఇది రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజ్యాంగపరంగా, మిగతా అన్ని కోణాల నుంచి చూసినా కూడా రాజకీయమైన ఉద్దేశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కానీ అభివృద్ధి కోసమే అనే మాటకి అది నమ్మకం కుదరడం లేదు. అది ఇప్పుడు వచ్చిన సమస్య, మనం దేశంలో ఉన్న ముఖ్యమైన సమస్య. నిజానికి ల్యాండ్ ఎక్విజిషన్కి కొత్త చట్టం అవసరం లేదు. 2013 చట్టం ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ఆల్రెడీ ఉంది. పోలీస్ పవర్స్ కోసం మీకు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద మీరు ఎవరికి ఏ కారణం చెప్పకుండా ఏడాది పాటు నిర్బంధించడానికి జాతీయ భద్రతా చట్టాలు బోలెడున్నాయి. ఇవన్నీ కాక మీరు దినాము పొద్దున, రాత్రి, మధ్యాహ్నం అని తేడా లేకుండా సెడిషన్ యాక్ట్ని, రాజద్రోహం అని చెప్పి మామూలుగా పత్రికల్లో రాసేవాళ్ళని, ఫేస్బుక్లో రాసేవాళ్ళని, పాఠాలు చెప్పేవాళ్ళని, పిల్లల్ని, ఎవరిని పడితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలికి తోసేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే నీకు ల్యాండ్ ఎక్విజిషన్కు కొత్త చట్టాలు అవసరం లేదు. పోలీస్ పవర్స్ని ఎక్కువ చేసుకోవడానికి కొత్త చట్టాలు అవసరం లేదు. అట్లాగే పర్యావరణ అభివృద్ధి కోసం నీవేమైనా చేయదలుచుకుంటే దాన్ని చేయకుండా నిన్ను ఆపేవాడు ఎవడు లేడు. నిజంగా అభివృద్ధి చేయదలుచుకుంటే ఆపేవాడు ఎవడు లేడు. ఇక 4వది కౌస్లాటరు చట్టాలు ఒక దాదాపు 10-15 రాష్ట్రాలు చేసినాయి. సుప్రీంకోర్టు దాకా వచ్చినవి. ఆ సమస్య వచ్చింది. కౌస్లాటర్ అంటే ఈ పశువధ నిషేధం. పశువధను నిషేధించాలా, నిషేధించవద్దా? కౌస్లాటర్ అని మనం అంటున్నాం, కానీ అన్ని రకాల పశువులు. ఇప్పుడు ఈ లక్షద్వీప్లో వీరు ఈ కొత్తగా వచ్చిన అడ్మినిస్ట్రేటర్ చేస్తున్న పని కూడా ఏంటంటే, అన్ని రకాల పశువుల యొక్క వధ నిషేధించడం అనేది ఆయన తలపెట్టినాడు. ఒక యాంగిల్ నుంచి ఆలోచిస్తే పశువుల రక్షణ కోసం, పశు సంపద కోసం, రక్షణ కోసం మనకి ఇది ఒక ఆర్టికల్ 48 అని భారత రాజ్యాంగంలో ఉంది. అందులో ఏం చెప్తున్నారంటే, మనకు పశు సంపద మన దేశానికి చాలా ముఖ్యమైన సంపద. ఆ సంపదను కాపాడుకోవాలి. దానివల్ల ఆర్థిక రంగంలో చాలా గొప్ప విజయాలు, ప్రయోజనాలు ఉన్నాయి అని అన్నారు. నిజమే. ఆర్థిక ప్రయోజనాలను ఆశించి పశు పోషణ ఉండాలి అని అన్నారు. కానీ అదే ఆర్థిక కారణాలపైన పశువులను చంపి మాంసం తయారు చేసి ఎగుమతి చేయడం కూడా ఒక ఆర్థిక ప్రయోజనకరమైన అంశంగా మిగిలిపోయింది. ఇప్పుడు ఏ ఎకానమీని మీరు ఆలోచిస్తారు? ఏ ఎకానమీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏ విధమైన చట్టాలు తీసుకొస్తారు అనేది మన ముందున్న సమస్య. సూత్రప్రాయంగా కనుక ఆలోచిస్తే, ఎందుకంటే మనం ఆహారపు అలవాట్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈ సెమినార్లో కనుక చెప్తున్నాను. సూత్రప్రాయంగా మనం ఆలోచిస్తే, పశువధని నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంది, పార్లమెంటుకు ఉంది. అది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు కూడా 2 సార్లు తీర్పు చెప్పింది. 1959లో ఒకసారి ఇచ్చిన తీర్పులో ఏముందంటే, లేదు మీరు అటు చేయడానికి, పశువధ చేయడానికి వీలేదని అన్నారు. పశువధని నిషేధించడానికి వీలేదన్నారు. కానీ 2015కి వచ్చేసరికి సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. ఆర్థిక అవసరాల కోసం పశువధను నిషేధించవచ్చు, సంస్కృతి కోసం నిషేధించవచ్చు, ఆర్టికల్ 48ని అమలు చేయడం కోసం నిషేధించవచ్చు అని తీర్పు చెప్పింది. ఆ తర్వాత ఏమైందంటే
కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ తయారు చేసింది. విచిత్రం ఏమిటంటే ఈ పశు మాంసము, పశువులు, ఆహారము, లైవ్ స్టాకు అనే సబ్జెక్టు రాష్ట్రాల సబ్జెక్టు. అంటే ఇది కేంద్ర జాబితాలో లేదు, రాష్ట్ర జాబితాలో ఉంది. కేంద్రం చట్టాలు చేయడానికి వీల్లేదు. కేంద్రాలు ఫలానా చట్టం చేయమని రాష్ట్రానికి చెప్పడానికి కూడా వీల్లేదు. రాష్ట్రాలు తమ తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏది కరెక్ట్ అయితే అటువంటి చట్టాలు తీసుకురావాలి అని రాష్ట్రాలకు వదిలేశారు. ఇట్ ఇస్ ఎ లోకల్ సబ్జెక్ట్, స్టేట్ సబ్జెక్ట్. అయితే కేంద్రం ఏం చేసింది, 2017లో అక్కడ చాలా గొప్ప గొప్ప మేధావులు ఉంటారు కేంద్రంలో. వాళ్ళ బ్రెయిన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. వారు ఎక్కడ ఏ అధికారం ఉందో వెతికి ఆ అధికారాన్ని పూర్తి స్థాయిలో వాడుకుని దేశవ్యాప్తంగా రాష్ట్ర జాబితాల మీద కూడా చట్టాలు చేయడానికి వాళ్ళు వెనకాడరు. ఏదో ఒక నియమం చూపించి దీని కింద నేను చేస్తాను అంటారు. మీకు ఉదాహరణకి రైతు చట్టాలు తీసుకోండి. 3 రైతు చట్టాలు రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు వ్యవసాయం పైన చేసిన చట్టాలు. కానీ వాళ్ళు ఏమంటారు, మేము ఏదో లేదు, ఉమ్మడి జాబితాలో ఒకటి ఉంది, దాంట్లో తీసుకొచ్చినాం అని అంటారు. ఇది అదో గొడవ. సుప్రీంకోర్టు తేల్చాలి. సుప్రీంకోర్టుకి టైం లేదు. ఈలోగా చట్టాలు అమలైపోతాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ అర సంవత్సరం పూర్తయింది, వాళ్ళ ఎడ్యుకేషన్ పట్టించుకునేవాళ్ళు లేడు. మన ఎన్నికలు మనకు జరుగుతున్నాయి, మనం చేసే పనులన్నీ చేస్తున్నాం, ఇంకా కొత్త చట్టాలు తెస్తున్నారు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ లాంటి వాళ్ళు కొత్త కొత్త కాంట్రవర్సీస్ సృష్టిస్తున్నారు. మనం కొట్టుకుపోతున్నాం. రాష్ట్రాల సబ్జెక్టు మీద చట్టం చేయడం అంటే కేంద్రం చట్టం చేయడం. ఫెడరలిజం ఎక్కడ పోయింది? సో సెక్యులరిజం మీద దాడి జరుగుతున్నట్టుగా కనపడుతున్నప్పటికీ ఈ ప్రభుత్వ విధానాలు భారత రాజ్యాంగంలోని సమాఖ్య వ్యవస్థ పైన, రాష్ట్రాలకు సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉన్నది అనే నియమం పైన, రాష్ట్రాలలో ప్రజాస్వామ్య విధానాల పరిపాలన పైన కూడా దండయాత్రగా మారిపోతున్నాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. సరే, ఇప్పుడు ఈ కౌస్లాటర్ అనే, ఈ గోవధ నిషేధం అనే, పశువధ నిషేధం అనే సూత్రాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు అంటే, ఆయా రాష్ట్రాలు చేసిన చట్టాలు చెల్లుతాయని ఆయా హైకోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు కొట్టువేయలే. అది పక్కన పెట్టండి. వీళ్ళు ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 2017లో ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు ఎనిమల్స్, రెగ్యులేషన్ ఆఫ్ లైఫ్ స్టాక్ మార్కెట్స్ రూల్స్ అని చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు ఎనిమల్స్ అనేది కేంద్ర చట్టం. దాని కింద రూల్స్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించుకొని మే 23, 2017న వారు మొత్తం దేశవ్యాప్తంగా పశువధను నిషేధించారు. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అది ఎక్కడ? ఎనిమల్ మార్కెట్స్లో. చూడండి, ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, పూర్తి పశువధ నిషేధాన్ని చట్టం కూడా చెప్పట్లేదు. పూర్తి పశువధ నిషేధం చేస్తామని ప్రభుత్వం అనడం లేదు, చట్టాలు అనడం లేదు, నియమాలు అనడం లేదు. అది విచిత్రం, మనం తెలుసుకోవాల్సిన విచిత్రం. వాళ్ళు ఏమంటారంటే మేము రెగ్యులేట్ చేస్తున్నాం అంతే అంటారు. కానీ వాళ్ళు ఎక్కడెక్కడ పశువధ చేయడానికి వీల్లేదు అనే అంశాలను ఎక్కడైతే వాళ్ళు వివరంగా మనకు చెప్తారో అక్కడ మనకు దాని ఇంపాక్టు మనకు కనపడుతుంది. అక్కడ ఎట్లా ఉంటుందంటే దాదాపు పూర్తి నిషేధం కిందకి వస్తుంది. అంటే రాజ్యాంగపరంగా మీరు పూర్తిగా పశువధ నిషేధం చేయడానికి వీలేదు. నెంబర్ 1, రాజ్యాంగం పశువులను రక్షించాలని చెప్పింది కానీ పశువధను పూర్తిగా నిషేధించాలని చెప్పలేదు. నెంబర్ 2. నెంబర్ 3, మీరు చేసుకున్న చట్టాలు, రాష్ట్రాలు చేసుకున్న చట్టాలు గోవధని నిషేధించాలనే సంస్కృతి, వాగ్దానము, విధానము ఉన్న పార్టీలు తెచ్చిన చట్టాల్లో కూడా పశువధ పూర్తిగా నిషేధించలేదు. అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే పశువధ ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే పశువధ ద్వారా జరిగే పశువుల నష్టాన్ని నివారించడానికి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి అని దీన్ని బట్టి, ఈ విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కానీ 2017లో వచ్చిన నియమాలను చూస్తే ఎనిమల్ మార్కెట్స్లో నువ్వు స్లాటర్ చేయడానికి వీల్లేదు అనడం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటున్నారు. అప్పుడు మద్రాసు హైకోర్టులో వాళ్ళ బెంచ్ మధురైలో ఒకటి ఉంది 2017లో. ఆ మధురై బెంచ్లో వీళ్ళు కొందరు యాక్టివిస్టులు అక్కడ ఒక రిట్ పిటిషన్ వేశారు. వేసి కేంద్రం రూల్స్ ద్వారా రాష్ట్ర సబ్జెక్టు మీద, అంటే రాష్ట్రాలకే పరిమితమైన అంశం పైన కేంద్రం తనకు నియమాలు చేసే అధికారం వేరే ఏదో చట్టం కింద ఉన్నది కనుక
ఆ నియమాల అధికారాన్ని వినియోగించుకొని ఇక్కడ రాష్ట్రాల పైన ప్రయోగిస్తున్నది అని వాదిస్తే మద్రాస్ హైకోర్టులో మదురై బెంచ్ ఒప్పుకున్నది. అవును, ఇది కరెక్ట్. ది గవర్నమెంట్ ఈజ్ యూజింగ్ ది రూల్ మేకింగ్ పవర్ అండ్ కన్వర్టింగ్ దోస్ రూల్స్ ఇంటూ లా అండ్ ఎంక్రోచింగ్ అపాన్ ది స్టేట్ సబ్జెక్ట్ అని చాలా మంచి తీర్పు చెప్పి స్టే ఇచ్చింది. స్టే ఇస్తే మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర కూడా చాలా మంచి లాయర్లు ఉంటారు. వాళ్ళకి సుప్రీంకోర్టు కూడా ఉంది, మనం వెళ్ళడానికి, అప్పీల్ వెళ్ళడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు కూడా చాలా నిశ్చితంగా పరిశీలించింది ఈ అంశాన్ని. పరిశీలించి ఏముందంటే, ఆర్టికల్ 25 ఉంది కదా, ఆర్టికల్ 29 ఉంది కదా. మరి నువ్వు పశువుల మార్కెట్, అన్ని మార్కెట్లలో నువ్వు పశువుల వధను నిషేధిస్తే, ఈ ఆర్టికల్ 25 మైనారిటీ హక్కులు, ఆర్టికల్ 23 మైనారిటీ వాళ్ళు తమ వ్యాపారాలు చేసుకోవడానికి అటానమీ వాళ్ళకున్న హక్కులు, ఇవన్నీ ఎక్కడ పోతాయి? తర్వాత ఆహారపు అలవాట్లు ఎక్కడికి పోతాయి? మీరు గోవులను చంపి తినకూడదనే పవిత్ర భావన మీకుంటే మీరు దాన్ని పాటించవచ్చు. కానీ ఎక్కడో ఎవడో గోవధ జరిగిన తర్వాత అది ఆహారం కోసం వధించారా, లేకపోతే పనికిరాని జంతువులను వధించారా, అది ఎవరు పరిశీలించే పరిస్థితి లేదు. గోవధ పైన నిషేధమే లేదు, పూర్తి నిషేధమే లేదు. నిషేధం లేని చోట, నిషేధం లేని సందర్భంలో పశువధ చేసి మాంసాన్ని వాడు తింటూ ఉంటే వాడికి అసలు ఏమాత్రం మాంసం తినడానికి వీల్లేని పరిస్థితి అని అంటే, నన్ను వ్యక్తిగతంగా అడిగితే మాంసం తినొద్దంటారు. నేను వెజిటేరియన్ కనుక మీరు కూడా వెజిటేరియన్ కావాలంటే అది వేరే విషయం. కానీ వాడొకడు ఎవడో వాడు తింటూ ఉంటే వాడిని నువ్వు తినడానికి వీల్లేదని నేను వెజిటేరియన్, నేను ప్రైమ్ మినిస్టర్ అయినంత మాత్రాన అందరూ వెజిటేరియన్గా ఉండాలని నేను నిషేధించే అధికారం నాకు లేదు కదా. ఇది గమనించాలి కదా. ఇది గమనించకపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగపరమైన సూత్రాలు, వ్యాపారం చేసే స్వేచ్ఛ, ఆర్టికల్ 19(1)G కింద వ్యాపార స్వేచ్ఛ, తర్వాత ఆహారపు అలవాట్లు, నేను ఏం ఆహారం తింటాను, చైనా వాళ్ళు తెలుసుకుంటూ మనకి ఇంకే నవ్వొస్తుంది, వాళ్ళు ఏమేమి తింటారో అవి చూస్తుంటే మనకు నవ్వొస్తుంది. కానీ మనం ఏం చేస్తాం దానికి? వాడి అలవాట్లు, అది హ్యాబిట్. కల్చర్ అంటే ఏమిటి? కన్సాలిడేటెడ్ హ్యాబిట్నే మనం కల్చర్ అంటాం. మన అలవాట్లు కొంతకాలం పాటు కొనసాగిన తర్వాత ఆ అలవాట్లు ఆచారాలుగా మారి, ఆచారం సంస్కృతిగా మారి, సంస్కృతి నుంచి సాంప్రదాయాలు వస్తాయి. సాంప్రదాయాల ఏర్పాటు అట్లే జరుగుతుంది. సాంప్రదాయాల నుంచి చట్టాలు వస్తాయి. ఇది చట్టాల వనరు కూడా ఒకటి. చట్టాలు ఎట్లా తయారవుతాయంటే సాంప్రదాయాల నుంచి వస్తాయి. ప్రభుత్వం పార్లమెంట్లో చేసే చట్టాల ద్వారా వస్తాయి. తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుల ద్వారా వస్తాయి. ఈ 3 వనరులు చట్టాలు రావడానికి. అట్లా మనం కూడా ఇప్పుడు ఒక కల్చర్ ఆఫ్ మైనారిటీ, ఒక హ్యాబిట్ ఆఫ్, ఒక చాయిస్ ఆఫ్ ఫుడ్ ఒక చోట, ఇవి 2. తర్వాత 19(1)Gలో మన రాజ్యాంగంలో రాసుకున్న వ్యాపార హక్కు, మరొక చోట ఆర్టికల్ 25 కింద వారి కల్చర్ని కాపాడాలనుకునే ఒక హక్కు, మరొక చోట ఆర్టికల్ 21 కింద నా ఇష్టం అయింది నేను తింటాను అనే స్వేచ్ఛకు సంబంధించిన హక్కు. ఇవన్నీ కలగలుపుగా ఉన్నప్పుడు దీనికి తోడుగా రాష్ట్రాల సబ్జెక్టు మీద కేంద్రం నియమాల చేసే, ఇంకేదో చట్టం కింద నియమాలు చేసే అధికారాన్ని దుర్వినియోగం చేయడం కిందకు వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకొని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఇచ్చిన స్టేని పర్మనెంట్ చేసింది. అర్థమైంది కదా? అంటే 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే పశువధ నిషేధం చేయవచ్చు, పశువధ నిషేధ చట్టాలు చేయవచ్చు ఇన్ ప్రిన్సిపల్, ఎస్, సుప్రీంకోర్టు 2 సార్లు చెప్పింది. ఎట్ ది సేమ్ టైం యూ కెనాట్ టోటల్లీ బ్యాన్ ది స్లాటర్ ఆఫ్ బొవైన్ ఎనిమల్స్ అన్నాడు. అంటే మాంసము ఆహారం కింద ఉపయోగపడే జంతువుల వధ నిషేధాన్ని పూర్తిగా చేయడానికి వీలేదని చెప్పింది. ఇవి 2 సూత్రాలు పక్కపక్కన ఉండగా, 3వ సూత్రం ఏంటంటే నువ్వు రూల్స్ని దుర్వినియోగం చేయదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాష్ట్రాలకి పూర్తి స్థాయి శాసనాధికారాలు, సార్వభౌమాధికారాలు ఉన్న శాసనసభ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. ఆర్టికల్ 368 కింద, నువ్వు 356 కింద తప్ప నువ్వు ఇంకో రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి వీలేదు. రాజ్యాల సార్వభౌమకతను నువ్వు రక్షించాల్సిన పని ఉంటుంది నీకు రాజ్యాంగం ప్రకారం. అటువంటి క్లియర్ కట్ ఈక్వల్ సావరిన్ పవర్స్ ఉన్న సందర్భాలలో కూడా వారి అధికారాలను స్వీకరించి ఎంక్రోచపాన్ చేసి, ఆక్రమించి, ఫెడరలిజాన్నే లేకుండా చేసే నియమాలు, నిర్ణయాలు, చట్టాలు
రూల్స్ చేస్తూ ఎజిటేషన్స్కి దారితీస్తున్న ఈ ప్రభుత్వము కేంద్ర పాలనలోనే ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలను ఏ విధంగా పరిపాలిస్తుంది? తమ పాలన, కేంద్రపాలిత ప్రాంతం అంటే ఏంటండి? వాళ్ళ టెరిటరీ, అది కేంద్రం టెరిటరీ. కేంద్రం టెరిటరీ అంటే మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలకి అధినేత హోంమంత్రి. ఆ హోంమంత్రి ప్రెసిడెంట్ ద్వారా పరిపాలిస్తూ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ హోంమంత్రి ద్వారా ఈ అడ్మినిస్ట్రేటర్స్ ద్వారా పరిపాలిస్తూ ఉంటాడు. ఇది కేంద్రపాలిత ప్రాంతం యొక్క స్వరూపం. మనకు ఆ మధ్య తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అన్నారు. దానికోసం ఒక గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పి దాన్ని విజయవాడ దాకా విస్తరించాలని మనకు జస్టిస్ శ్రీకృష్ణ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక సజెషన్ ఇచ్చినాడు. రాష్ట్రాలకున్న సార్వభౌమాధికారము ఫెడరల్ వ్యవస్థకు సంబంధించిన రక్షణ కల్పిస్తుంది. కానీ కేంద్రపాలితం చేస్తే, ప్రాంతం చేస్తే ప్రజలకు ఏ హక్కులు ఉండవు. ఇప్పుడు మీరు ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని తీసుకోండి. కేజ్రీవాల్ కన్నా ఎక్కువ అధికారాలు ఢిల్లీలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు ఉంటాయి. ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 3 అక్కడ. ఆ మేయర్కి ఎక్కువ అధికారాలు ఉంటాయి. అతనికి ల్యాండ్ మీద పవర్స్ ఉంటుంది, మేయర్కి పోలీస్ మీద కూడా పవర్స్ ఉంటాయి. కానీ ముఖ్యమంత్రికి ల్యాండ్ మీద, పోలీస్ మీద పవర్ లేదు. ఆయన ఏమైనా పబ్లిక్ హెల్త్, ఎడ్యుకేషను, ఇటువంటి డెవలప్మెంట్, టూరిజం ఇవి చేసుకోవాల్సిందే. ఏ పవర్స్ లేవు అక్కడ ఉన్న రాష్ట్రానికి. దాన్ని వీళ్ళు ఏం చేశారు మీకు తెలుసా? ఈ మధ్య కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చి ఢిల్లీ వంటి ప్రాధాన్యత ఉన్న మన దేశ రాజధాని ప్రాంత కేంద్రపాలిత ప్రాంతంలో ఒక శాసనసభ ఉన్నది, ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, ఒక మంత్రివర్గం ఉంది. అక్కడ ఏం చట్టం చేశారంటే గవర్నర్కి చెప్పి గవర్నర్ ఒప్పుకోకపోతే నువ్వు ఏ నిర్ణయం తీసుకోవడానికి వీలేదనే చట్టం చేశారు. నేను ఒక ముక్కలో చెప్తాను, దాని మీద మనం అసలు విడిగా చాలాసేపు మాట్లాడుకోవచ్చు, కానీ అంత మనకు టైం లేదు. ఇక్కడ మన సబ్జెక్ట్ లక్షద్వీప్, ఢిల్లీ కాదు. అట్లా చేసి ఒక శాసనసభకు ఎన్నికలు జరిపే వ్యవస్థ ఉన్న ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వాడిని నానా భ్రష్టు పెట్టించి, వాడిని నానా వేధించి, వాడిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యి అతను గెలిస్తే చివరికి 2 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఏమని అంటే లెఫ్టినెంట్ గవర్నర్ షుడ్ రెస్పెక్ట్ ది డెమోక్రటిక్ వర్డిక్ట్ ఆఫ్ పీపుల్ అండ్ హీ షుడ్ రెస్పెక్ట్ ది పవర్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పిన తర్వాత కూడా మొన్న మన పార్లమెంట్లో ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారము లెఫ్టినెంట్ గవర్నర్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, సీఎం ఈజ్ అ రిపోర్టింగ్ సబార్డినేట్. ఇది పచ్చి నిజం. రాజకీయంగా ఫినిష్ చేయడానికి వీల్లేక రాజ్యాంగపరంగా సవరణల ద్వారా ఢిల్లీలో ఉన్న ఆ ప్రభుత్వాన్ని ఫినిష్ చేయడానికి ఈ కార్యక్రమం చేశారు. అంటే ఇట్స్ ఎ పొలిటికల్ బిల్, ఇట్స్ ఎ పొలిటికల్ లా, ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ లెజిస్లేషన్. మళ్ళీ మన కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే నో డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ పొలిటికల్ బిల్, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ క్లారిఫికేషన్ అంటున్నాడు ఆయన. సరే, ఆయన పార్టీ ఆదేశాల అనుసారంగా మాట్లాడతాడు, మన రాజ్యాంగం ఏముందో మనం చూసుకోవాలి. అట్లాంటి సందర్భాలలో ఢిల్లీ లాంటి స్ట్రాంగ్ లోకల్ బాడీని కూడా కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ మొత్తం రాష్ట్రాల సార్వభౌమాధికారం కింద ఉండే సబ్జెక్టులో వారికి ఉన్న అధికారాలను కూడా హరించడానికి మిగతా సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తున్న, చాలా సందర్భాల్లో విజయం సాధించిన కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోనే ఉన్న ఒక చిన్న 70,000, 65,000, 70,000 జనాభా ఉన్న ఒక చిన్న లక్షద్వీపుని స్వాధీనం చేసుకుని తమ విధానాలను, తమ ఎజెండాను అమలు చేయడానికి ఎందుకు వెనకడదు. కనుక ఏం చేసింది అది మనం మాట్లాడుకోవాలి. ఇదివరకు కేంద్రపాలిత ప్రాంతాలకి చాలా ప్రముఖులైన సివిల్ సర్వెంట్స్ని అడ్మినిస్ట్రేటర్స్గా, గవర్నర్ జనరల్గా, లెఫ్టినెంట్ గవర్నర్గా పంపేవారు. గవర్నర్లుగా రాజకీయవాదులను నియమించే మాట నిజమే అయినప్పటికీ వాళ్ళు కాస్త అనుభవజ్ఞులు, పరిపక్వత ఉన్న నాయకులు, ఇదివరకు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు, చాలా పెద్ద రాజకీయ అనుభవం ఉండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉత్సాహపడి యాక్టివిస్టుల్లాగా వ్యవహరించకుండా చాలా మెచ్యూర్గా వ్యవహరించే పెద్దలని నియమం చేసేవారు. ఇప్పుడు గవర్నర్ కాదు, ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అనే అంటారు. ఇంకా ఈయన దాదా నాగర్ హవేలీ కూడా ఈయన లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండేవాడు, అడ్మినిస్ట్రేటర్గా ఉండేవాడు.
ఆయనకి అదనపు ఇన్ఛార్జిగా ఈ డిసెంబర్లో, లాస్ట్ డిసెంబర్లో ఈ లక్షద్వీపులను కూడా ఇచ్చారు. ఈ లక్షద్వీపులను తీసుకున్న తర్వాత ఈ మహానుభావుడు ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు కాస్త భయంకరంగా ఉన్నాయి. అది మన ముందున్న సవాల్. అయితే ఇంకొక ఆర్టికల్ గురించి నేను మీకు చెప్తాను. ఆర్టికల్ 240 అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ 240 మన రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుపరిపాలన ఇవ్వడం కోసం. ఏ పాలన అండి? సుపరిపాలన. శాంతి, ప్రగతి, సుపరిపాలన. ఈ మూడిటి కోసం విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఏం చేయడానికైనా విస్తృతమైన అధికారాలు ఉన్నాయి అని చెప్పింది. చెప్పడమే కాకుండా ఇంకొక మాట ఏం చెప్పిందంటే, ఈ రెగ్యులేషన్స్కి, అంటే ఈ రెగ్యులేషన్ పేరుతో ఈ అడ్మినిస్ట్రేటరు రాష్ట్రపతి పేరుతో కేంద్ర హోంమంత్రి ద్వారా రిలీజ్ చేసే, ప్రొమల్గేట్ చేసే ఈ రెగ్యులేషన్స్కి పార్లమెంటు చట్టాలకు ఉన్నంత బలం ఉంటుంది అని కూడా రాజ్యాంగంలో ఉంది. ఇక్కడ అసలైన అప్రజాస్వామిక అధికారం ఇక్కడ కేంద్రీకృతమైంది. ఇది లోపం, రాజ్యాంగంలో ఉన్న పెద్ద లోపం. అంటే కేంద్ర పాలిత ప్రాంతం కదా, కొన్నే ఉంటాయి, చిన్నవి ఉంటాయి, ఏవో పెక్యులియర్ పరిస్థితులు ఉండడం వల్ల, అక్కడ విచిత్రమైన పరిస్థితులు ఉండడం వల్ల వారికి ప్రత్యేక అధికారాలు అవసరము అని ఈ నియమాలు చేశారు. ఖచ్చితంగా ఈ నియమాలు దుర్వినియోగం అయ్యే ఛాన్స్ ఉంది, అవుతున్నాయి. ఇప్పుడు మీకు కాశ్మీర్ బాగా ఆలోచించండి. కాశ్మీర్లో ఏం చేశారు? జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర ప్రతిపత్తిని, ప్రత్యేక ప్రతిపత్తి పోనీయండి, ప్రత్యేక ప్రతిపత్తి పోయింది, అట్లా పోయింది గంగపాలు. కనీసం రాష్ట్ర ప్రతిపత్తి కూడా లేకుండా దానికి స్ట్రైట్గా తమ అధికారంలో ఉంచడం కోసం కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. అంటే ఏంటండి? 240B వస్తుంది. 240B అంటే ఏంటండి? రెగ్యులేటర్స్ చేస్తాం మేము. కేంద్ర అది శాసనసభ, జమ్మూ కాశ్మీర్ శాసనసభతో నాకు పని లేదు, నేను రెగ్యులేట్ చేస్తాను. ఆ రెగ్యులేషనే చట్టం. ఆ చట్టం ఏ చట్టం అనేది? పార్లమెంటు చట్టంతో సమానం. అటువంటి అపారమైన అధికారాలను చేజిక్కించుకోవడం కోసం ఒక రాష్ట్రాన్ని, ఒక పూర్తి స్థాయి రాష్ట్రాన్ని, ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రతిపత్తి కూడా లేని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమే ఒక గొప్ప రాజ్యాంగ వ్యతిరేక చర్య. మీరు కేంద్రపాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చడానికి మీకు అవకాశం ఉంది, కానీ రాష్ట్రంగా ఉన్న ప్రాంతాన్ని కేంద్రపాలితంగా మార్చడానికి అవకాశం మీకు లేదు. ఎక్కడ లేదు రాజ్యాంగంలో. దానికి ప్రెసిడెంట్ కూడా లేదు, ఇదివరకు ఎన్నడూ జరగలేదు. కానీ అటువంటి అధికారాన్ని వారు వాడితే దాన్ని సవాల్ చేసే పరిస్థితి మనకు లేకపోవడం, సవాల్ చేసినా వినే సమయం కోర్టుకు లేకపోవడం, మధ్యలో కరోనా వ్యాధి రావడం, దాంతో రాజ్యాంగ సమస్యలన్నీ కట్టగట్టి పక్కన పెట్టేశారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఏదో అర్జెంటు వ్యవహారాలు అనుకున్నవి మాత్రమే వాళ్ళు వింటున్నారు. అదొక మన దురదృష్టకరమైన పరిణామం. ఇప్పుడు ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడంటే, ఈ 240B కింద ఉన్న తన పవర్ని విస్తృతంగా వాడుకోవడానికి, బహుముఖంగా వాడుకోవడానికి ఈయన చర్యలు తీసుకుంటున్నాడు. అక్కడ వచ్చింది ఇబ్బంది. అయితే ఈయన గురించి మనం ఇంకొక మాట మనం చెప్పుకోవాలి. ఏమిటంటే, ఇంతకుముందు ఈయన దాద్రా నాగర్ హవేలీ లోపల గవర్నర్గా ఉన్నప్పుడు, దాద్రా నాగర్ హవేలీ దగ్గర ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎన్నికైన ఒక ఎంపీ ఉన్నాడు. ఆయన పేరు మోహన్ దెల్కార్ అని. ఆయన 7 సార్లు స్వతంత్రంగా ఎన్నికయ్యాడు. ఎంత గొప్పవాడై ఉండాలండి! 7 సార్లు లోక్సభకి సొంతంగా ఎన్నికైనాడు. ఆయనే మళ్ళీ మొన్న కూడా ఎన్నికల్లో గెలిచాడు. ఆ గెలిచిన ఎంపీ, ఆయన ట్రైబల్ లీడరు. ఆయన బాంబేకి వచ్చి 22 ఫిబ్రవరి 2021 హోటల్ రూమ్లో సీలింగ్ ఫ్యాన్కి ఊరి పోసుకొని చచ్చిపోయాడు. మెరైన్ డ్రైవ్లో ఉంది ఆయన ఆ హోటల్, సౌత్ బొంబాయిలో. చచ్చిపోయాడు. చచ్చిపోయడానికి ముందు 15 పేజీల సూసైడ్ నోట్ రాశాడండి. ఎన్ని పేజీలు? 15 పేజీలు. ఏం రాశాడు అందులో? నన్ను దాద్రా నాగర్ హవేలీ పరిపాలకులు, అధికారులు, అడ్మినిస్ట్రేటర్, ఏ అడ్మినిస్ట్రేటర్ అండి? ప్రఫుల్ల ఖోడా పటేల్, ఏది ఇప్పుడు లక్షద్వీప్లో ఉన్న ఈ అడ్మినిస్ట్రేటరు నన్ను వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక నేను చచ్చిపోతున్నాను. ఏమిటి? 7 సార్లు ఎంపీగా ఎన్నికైన ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఎంత మెచ్యూర్ లీడర్ అయి ఉండాలి? అటువంటి మెచ్యూర్ లీడరు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు 58వ సంవత్సరంలో. కెన్ యూ ఇమాజిన్ అండి? ఏమి చేసి ఉండాలండి ఈయన? తెలియదు మనకి.
15 పేజీల ఉత్తరం. అంతకుముందు వీడియో రికార్డ్స్ ఉన్నాయి. అంతకుముందు ఆయన ప్రధానమంత్రికి ఉత్తరాలు రాసినాడు, అంతకుముందు హోంమంత్రికి ఉత్తరాలు రాసినాడు, అందరికీ రాసినాడు ఉత్తరాలు. అయ్యా ఇట్లా నన్ను వేజెన్స్గా తింటున్నారు. ఆయనకు మెడికల్ కాలేజ్ ఉందట దాద్రాలో. ఆ మెడికల్ కాలేజీ యొక్క స్థలాన్ని నరేంద్ర మోదీ పేరు మీద ఉన్న ఒక కాలేజీకి డొనేట్ చేశాడు ఆయన. డొనేట్ చేసిన తర్వాత వీళ్ళంతా ఎర్త్ మూవర్స్ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఎర్త్ మూవింగ్ చేసి క్లియర్ చేసుకోవాల్సిన అధికారం వాళ్ళకు ఉంటే వాళ్ళు వచ్చి మెడికల్ కాలేజీ కూడా కూల్చేశారు. పక్కన ఉన్న ఈయన మెడికల్ కాలేజీ కూడా కూల్చోదరు పారేశారు. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఆయన ఉటంకిస్తూ నా బ్రతుకు దుర్లభం చేశారు, నేను చచ్చిపోతున్నాను. మరి ఆయన దాద్రా నాగర్ హవేలీ వదిలేసి బాంబేకి వచ్చి ఎందుకు చనిపోయినాడు అంటే దానికి కూడా ఆయన జవాబు ఇచ్చినాడు. ఏమనంటే అందులో ఉత్తరంలో జవాబు ఇవ్వడం అంటే ముందే రాసినాడు అనమాట. 15 పేజీల ఉత్తరంలో ఏమన్నా అంటే, నేను ఇక్కడ చనిపోతే నా మీద కనీసం వీడు ఎందుకు చచ్చిపోయినాడన్న విచారణ న్యాయంగా జరుగుతుందని ఇక్కడ వచ్చి చచ్చిపోతున్నాను రాశాడు. ఎంత దారుణం అండి! ఒక ఎంపీకి పట్టిన గతి. మన రఘురామరాజు గారిని వారిని పోలీసులు తీసుకెళ్ళి కొడితేనే మనం గందరగోళం, సంచలనం, సుప్రీంకోర్టు తీర్పులు అవన్నీ చూస్తున్నాం. దీన్ని ఏమనాలండి? చచ్చిపోయాడు, ప్రాణాలు తీసుకున్నాడు ఆయన. ఒక ఎంపీ 7 సార్లు ఎంపీగా గెలిచిన ఒక వ్యక్తి గతి ఈ దుర్గతి అయితే ఇక లక్షద్వీప్లో ఉన్న ప్రజల ఏమనాలి? వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఇది బ్యాక్గ్రౌండ్, భయంకరమైన బ్యాక్గ్రౌండ్. మన ప్రతిపక్షాలు వీళ్ళంతా నినాదాలు చేస్తున్నారు, వ్యతిరేకత చెప్తున్నారు, ఈయన్ని తొలగించాలంటున్నారు. మరి ఈయనకి ఇంతకు చేసింది ఏమిటని ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ గారు ఏం చేశాడంటే ఒక 4 రకాల రెగ్యులేషన్స్ తీసుకొచ్చాడు. ఒక రెగ్యులేషన్ ఏమిటంటే పశువధని సంపూర్ణంగా నిషేధించడం. దానికి వివరాలు ఇంకా ఆయన ఏం చెప్తాడో చూడాలి. ఆ వివరాల ప్రకారము ఇదివరకు సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర హైకోర్టులు ఒప్పుకున్న రీతిలో ఉన్నాయా ఈ పశువధ నిషేధ నియమాలు లేవా అనేది పరిశీలించాలి. అది పక్కన పెడితే ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా వచ్చే ఇంపాక్ట్ ఏమంటే సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ ది బీఫ్ అండ్ అదర్ మీట్ ఈజ్ టోటలీ ప్రొహిబిటెడ్. ఇది స్ట్రైట్గా ఇది ఆహారపు అలవాట్ల మీద పడుతుంది. అంటే ఇది గోవధ నిషేధించాలా వద్దా అనే వివాదానికి సంబంధం లేదు దీంతో. పశువధ నిషేధం వల్ల ఏర్పడిన ఆహారపు కొరత, ఆహారం కొనడానికి అమ్మడానికి వీల్లేని పరిస్థితి ఏ విధంగా మనం పరిశీలించాలి. దీని యొక్క ఇంపాక్ట్ సోషల్ లైఫ్ మీద ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఏం తినాలి? ఇన్నాళ్ళు మాంసం తినే అలవాటు ఉన్న ఈ మనుషులంతా ఏమైపోవాలి? ఇది ప్రశ్న. ఇంకొక విచిత్రం, ఆ విచిత్రం ఏంటంటే ఆశ్చర్యం, ఇదివరకు స్కూల్స్లో మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది కదా, మధ్యాహ్న భోజనంలో ఈ మాంసపు ఐటమ్స్ కూడా ఉండేవి. వాటిని విత్డ్రా చేసి వచ్చారు. పూర్తి ఎవరికి లేదన్నమాట. అందరూ వెజిటేరియన్గా భోజనం చేయాలి పిల్లలంతా. ఇది ఎవరిని అడిగి చేస్తారు? ఏ ఉద్దేశంతో చేస్తారు తెలియదు. చేసి పట్టేసినారు, అయిపోయింది. ఇప్పుడు ఇది అటుపక్కన పశు మాంస క్రయ నిషేధం, పశువధ నిషేధం, పరిమిత పరిస్థితులలో పశువధ నిషేధం, పూర్తిగా విక్రయ నిషేధం, పూర్తిగా క్రయ నిషేధం పెట్టేశారు. ఇది ఒక రెగ్యులేషన్. ఇక రెండో రెగ్యులేషన్ ఏమిటంటే యాంటీ గూండా యాక్ట్ లాంటి ఒక చట్టం. ఏమిటి ఆ చట్టం? యాంటీ గూండా యాక్ట్ అంటే ఏంటి అంటే, 1 సంవత్సరం పాటు నీకు కారణాలు చెప్పకుండా నేను అరెస్ట్ చేసి లోపల పడేస్తా. సరే, ఇది చెప్పుకునే ముందు ఇంకొక చిన్న మాట చెప్పాలి. ఈ పశు మాంసాన్ని అమ్మిన నేరం, ఆ నేరానికి 1 ఏడాది పాటు జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా. ఇంకా వాడు ఏమైపోతాడండి? రెసిడెంట్స్ ఏం చేస్తారండి? ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే స్ట్రైట్గా వాడు మాంసం తింటే చాలు, వాడి దగ్గర మాంసం ఉంటే చాలు, వాడిని తీసుకుపోయి అరెస్ట్ చేసేయచ్చు, వాడిని ఏడాది పాటు జైలు పంపించవచ్చు, వాడిని 10,000 వాడి దగ్గర వసూలు చేయొచ్చు. దిస్ ఈస్ ది టెరిబుల్, ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ టెరిబుల్ ఇంపాక్ట్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు వారి యొక్క ఆహారపు అలవాట్లను నేరాలుగా మారిస్తే ఎట్లా? వాట్ ఈస్ ది మీకు తెలుసో లేదో, క్రిమినల్ చట్టాలకు కూడా, అంటే క్రిమినల్ పనిష్మెంట్స్ ప్రిస్క్రైబ్ చేసిన చట్టాలకు కూడా కస్టమ్ ఈజ్ అన్ ఎక్సెప్షన్.
కస్టమ్ ఇస్ అన్ ఎక్సెప్షన్. కానీ ఇక్కడ కస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్రైమ్. దేర్ నో ఎక్సెప్షన్, ప్రసక్తే లేదు. కస్టమే క్రైమ్గా మారిపోయింది. ఇది దీంట్లో ఉన్న ప్రధానమైన లోపం. ఇక దీనికి తోడు అంటే దీన్ని ఏమంటారంటే లక్షద్వీప్ ఎనిమల్ ప్రిజర్వేషన్ రెగ్యులేషన్స్ 2021. అంటే ఇది గోవధ నిషేధ చట్టం కాదు, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ చట్టం కాదు, ఇది లక్షద్వీప్లో జంతువుల రక్షణ చట్టం. అది దానికి ఉన్న పేరు. సరే, ఇది మీకు మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ చెప్పాను నేను. ఇప్పుడు కంప్లీట్ బ్యాన్ ఆన్ క్యాటిల్ సేల్ చేయొచ్చునా చేయకూడదా అనేది వచ్చింది. అంటే ఏమిటి? బుల్స్, బులాక్స్, కౌస్, బఫెలోస్, స్టీర్స్, హైఫర్స్, కావ్స్ అండ్ క్యామెల్స్, ఏ జంతువు అయినా సరే నువ్వు ఇది వధించడానికి వీల్లేదు అని అంటున్నారు. అక్కడ వచ్చింది ఇక్కడ తీవ్రమైన ఇబ్బంది, కల్చరల్ వైలేషను ఇక్కడ వచ్చేసింది. దీంతో పాటు ఆర్టికల్ 21 కింద జీవనోపాధి పోతున్నది. చాయిస్ ఆఫ్ ఫుడ్ మాత్రమే కాదు, లైవ్లీహుడ్ కూడా పోతున్నారు. సో కెన్ యూ డిప్రైవ్ లైవ్లీహుడ్? కెన్ యూ డిప్రైవ్ చాయిస్ ఆఫ్ ఫుడ్? కెన్ యూ ఆల్ ఆఫ్ ఎ సడన్ రిమూవ్ ది ఏజ్ ఓల్డ్ హ్యాబిట్ ఆఫ్ నాన్ వెజిటేరియనిజం? కెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? ఇది క్వశ్చన్ అక్కడ. సరే, స్టేట్ సబ్జెక్ట్లో మీరు ఎందుకు వేలు పెడుతున్నారు అనేది మరొక పాయింట్. సరే, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు యూనియన్ టెరిటరీకి ఉన్న పవరు విస్తృతమైన పవర్. ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఆ విస్తృతమైన పవర్ని ఈ విధంగా వాడుతున్నారు. ఇక ఇందులో ఏముంటుందంటే ఇది ఏమిటి, యాంటీ గూండా చట్టం. నెక్స్ట్ చట్టం యాంటీ గూండా చట్టం. అంటే ఏమిటి? నీవు ప్రభుత్వ విధానాలను విమర్శించిన, ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆటంకపరిచే విధంగా నువ్వు నిరసనలు వ్యక్తం చేసినా, ఏం చేసినా సరే అదొక ఇదైపోతుంది. ఏది ఒక నేరం అయిపోతుంది. ఆ నేరం కింద మిమ్మల్ని యావజ్జీవ జైలు కూడా పెట్టడానికి వీలుంటుంది. ఇంకొక విచిత్రం అండి, ఈ పశువధకు సంబంధించి ఇంకొక మాట నేను మర్చిపోయా చెప్పడం. అది ఇంకో సీరియస్ పాయింట్. ఏమిటంటే అది, ఒకవేళ ఎవరి దగ్గరైనా మాంసం ఉందనుకోండి, వాడు క్యాంటీనో మరి ఏదో హిల్లో ఏదో వాడి దగ్గర పొజిషన్, ఇఫ్ ఈజ్ హ్యావింగ్ పొజిషన్ ఆఫ్ ఎ క్వాంటమ్ ఆఫ్ ఎ మీట్, దాన్ని వీడు పశు సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి నేరం చేసి ఆ మాంసాన్ని సేకరించి ఉన్నాడు అని ప్రెజ్యూమ్ చేస్తుంది చట్టం. లా విల్ ప్రెజ్యూమ్, అండ్ దెన్ ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ టు ప్రూవ్. లేదు నేను చేయలేదు, ఇది నేను కొనలేదు, ఇదేదో ఎట్లాగో వచ్చింది అని వాడు రుజువు చేసుకోకపోతే వాడు జైలుకి పోతాడు. ఇప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది నేర న్యాయ చట్టాల్లో ఎప్పుడు కానీ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నిందను వేసే ప్రాసిక్యూషన్ పైన ఉంటుంది, కానీ నిందను మోసే నిందితుడి పైన ఉండదు. కానీ ఇక్కడ రివర్స్ చేశాడు. ఇది ఒక దారుణమైన అధికారం. ఇక 48 డైరెక్ట్ని వీళ్ళు వాడుకుంటున్నారు. ఇదివరకు ఎన్నోసార్లు హైకోర్టులలో ముందు ఈ విషయాలు వచ్చినప్పుడు కాన్షియస్ పొజిషన్ ఉన్నప్పుడే దాన్ని మీరు నేరంగా భావించాలి. పొజిషన్ యొక్క క్రిమినాలిటీని ప్రిజ్యూమ్ చేయడం కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. కానీ వీళ్ళు అటువంటి ప్రిజంప్షన్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించి ఎన్నో హైకోర్టులు చాలా స్పష్టంగా ఏం తీర్పు చెప్పినాయంటే, ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లని నిషేధాల ద్వారా, చట్టాల ద్వారా మార్చడానికి ప్రయత్నించడం ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛకి భంగకరం అని చాలా తీర్పులు ఉన్నాయి. అది మనం కామన్ సెన్స్కు సంబంధించిన విషయం, మనం దాని గురించి ప్రత్యేక చర్చ అవసరం లేదు. కానీ ఈ పటేల్ గారు, మాజీ గుజరాత్ హోంమంత్రి, ఇంతకుముందు నారాయణ గారు చెప్పినట్టుగా రాజకీయ నాయకుడు, ఆయన గుజరాత్లో తప్ప ఆయనకి ఇంకెక్కడ పరిపాలనా అనుభవం లేదు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ మనకు గవర్నర్, ఆయన మనకు అడ్మినిస్ట్రేటర్. ఈయన ఏం చేశాడు, ఈ స్కూల్స్ మిడ్ డే మీల్స్లోంచి ఇంతకుముందు నేను అన్నట్టుగా మటన్, చికెన్ వంటి పదార్థాలు తీసేశారు. దీనికి తోడు ఇంకొక చట్టం చేశారండి. అంటే కల్చర్కి సంబంధించిన ఏ విధంగా చట్టాలు చేశారనేది మనం తెలుసుకోవాలి. ఆ చట్టం ఏమిటంటే, 2 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఎన్నికలలో పాల్గొనడానికి వీల్లేదు, నిషేధం. ఇటువంటి కేసు కనుక ఇన్ ప్రిన్సిపల్ మనం సపరేట్గా ఈ ప్రిన్సిపల్ గురించి చర్చిస్తే
కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి చట్టాలు చెల్లుతాయని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీర్పులు చెప్పినాయి. కానీ లోకల్ కండిషన్స్ని పరిశీలించి అక్కడ ఎవరు ఉంటున్నారు, వారి జీవితం ఏమిటి, వారి సంస్కృతి ఏమిటి అని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇప్పుడు 97% మంది ముస్లింలు ఉంటే మీకు 2 పిల్లలు మాత్రమే ఉన్న ముస్లింలు మీకు దొరుకుతారా? లక్షద్వీప్లో 65,000 మందిలో 60,000 మంది అనుకోండి. 65,000 మందిలో 97%, 96 అంటే 60,000 మంది అనుకోండి. 60,000 మందిలో మీకు దొరుకుతారా? అంటే ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎవరు పోటీ చేయాలి? ఎవరు ఉండాలి? ఎక్కడి నుంచి రావాలి వాళ్ళు? గుజరాత్ నుంచి రావాలి, ఢిల్లీ నుంచి పోవాలి, ఎవరికి ఎక్కడి నుంచి రావాలి వాళ్ళు? కనుక స్థానికులను మొత్తం హోల్సేల్గా ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించే వ్యవహారం ఎంతవరకు కరెక్ట్? ఇది నెక్స్ట్ పాయింట్. ఇక్కడ కూడా మీకు జనాభా పెంచుతున్నారు, వారిలో మనము చైతన్యం పెంచాలి, జనాభా పెంచకుండా మనం చూడాలి, ముస్లింలైనా క్రైస్తవులైనా హిందువులైనా మన దేశ సమస్య జనాభా, ఇవన్నీ కరెక్టే. కానీ మీరు ఇంతమంది పిల్లలను కనడానికి వీల్లేదు, కంటే నేరము, లేదా కంటే మేము ఎన్నికల్లో పాల్గొనలేము అనడం ఎంతవరకు కరెక్ట్? దిస్ ఇస్ ది క్వశ్చన్. ఇక్కడ ఒక సీరియస్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్ ఇక్కడ కూడా జరుగుతున్నది. ఇది ఇక ఆర్థిక రంగం. ఈ ఆర్థిక రంగంలో కూడా రాజ్యాంగ వ్యతిరేకత, ఇందులో కూడా రాష్ట్రాల వ్యతిరేకత, ఇందులో కూడా కల్చర్ వ్యతిరేకత, ఇందులో కూడా ఎకాలజీ వ్యతిరేకత. ఇది ఇంకొక సమస్య. అదేంటంటే లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021. ఇందులో ఏమంటారు ఈయన? మేము ల్యాండ్ ఓనర్షిప్, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే కాదు, ఇది గమనించాల్సిన విషయం. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటాడు ఇక్కడ ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో. మీకు తెలుసో లేదో, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి విపరీతమైన అధికారాలు ఉంటాయి. మీకు అడ్మినిస్ట్రేటర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో, లెఫ్టినెంట్ గవర్నర్కి ఎన్ని అధికారాలు ఉన్నాయో వాడికి అన్ని అధికారాలు ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే, నా టౌన్ ప్లానింగ్కి ఈ భూమిని సేకరించడం అవసరం, ఈ భూమిని వదిలేయడం అవసరం అని ఆయన నిర్ణయిస్తే, వన్స్ దట్ ప్లానింగ్ ఈజ్ అప్రూవ్డ్, యూ కాంట్ టచ్ హిమ్ అండ్ యూ హ్యావ్ టు గో బై దాట్. చూడండి ఎంత విచిత్రంగా ఉంది. ఇక్కడ ఈయన లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్లో ఈయన చేసింది ఏంటంటే, ఈ అధికారాలు ఈ అధికారాలు ఎట్లా వాడి దగ్గర ఉండగా అదనంగా ఏమంటున్నాడు? ల్యాండ్ ఓనర్షిప్ మారుస్తాను, ల్యాండ్ యూసేజ్ మారుస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను మారుస్తాను అనే చట్టం. అంటే ఏమిటి? అడ్మినిస్ట్రేటర్ గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారు కూర్చుంటే, కలెక్టర్ గారు ఒకటే కలెక్టర్ ఉంటాడు 65,000 మందికి, ఎక్కువ కలెక్టర్లు ఉండరు. వీళ్ళంతా కూర్చొని ముగ్గురు కనుక నిర్ణయించుకుంటే ఏ భూమినైనా స్వాధీనం చేసుకోవచ్చు, అది అభయారణ్యమైనా స్వాధీనం చేసుకోవచ్చు, పర్యావరణ పరిరక్షిత ప్రాంతమైన స్వాధీనం చేసుకోవచ్చు, ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఏరియా అయినా స్వాధీనం చేసుకోవచ్చు, ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ యొక్క సౌందర్యాన్ని దెబ్బతీసేందుకైనా సరే తీసుకోవచ్చు. ఇది స్వీపింగ్ పవర్స్ అంటారు వీటిని. ఈ భయానకమైన స్వీపింగ్ పవర్స్ ఇచ్చి ఆయనకి దీంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. దేంట్లో ఈ విపరీతమైన అధికారాలను వాళ్ళకి ఇచ్చారు. ఇంకా మన దృష్టికి రాని కొన్ని అంశాలు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. ఇప్పటికే నేను 45 నిమిషాలు మాట్లాడున్నాను, ఇంకొక 5-6 నిమిషాలు చెప్తాను. డైరీ ఫార్మ్స్, మీకు అక్కడ లక్షద్వీప్లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డైరీ ఫార్మ్స్ని ప్రోత్సహిస్తుంది విస్తృతంగా. ఉన్నట్టుండి మొత్తం డైరీ ఫార్మ్స్ని మూసేశారు. ఎందుకు మూసారో తెలియదు. ఎందుకు మూసారంటే వాళ్ళు ఏం చెప్తారు, లేదు అన్నీ మూసేసాము, యానిమల్స్ అన్నింటినీ మేము వేలం వేస్తున్నాం. ఏంటి, జంతువులన్నింటి వేలం వేసేస్తారట, మూసేసి. ఇది ఇక ఫిషర్మెన్ కట్టుకున్న కోస్ట్ లైన్లో కట్టుకున్న అనేక గుడిసెలను తీసిపడేశారు. ఎందుకు తీసిపడేశారంటే తెలియదు. తర్వాత మంగళూరు నుంచి కేరళలో ఉన్న మంగళూరుకి, కేరళ పక్కన ఉన్న ఈ కర్ణాటకలో ఉన్న మంగళూరు నుంచి ఈ మన లక్షద్వీప్కి అనుసంధానం చేసిన పోర్టు బేపోర్ కోచి.
ఈ పోర్టుల ద్వారా చాలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కేరళలో కేంద్ర ప్రభుత్వానికి ఇష్టమైన ప్రభుత్వం లేదు, ఎన్నికల్లో ఓడిపోయారు. కేరళతో లక్షద్వీప్ సంబంధం ఉంది కనుక లక్షద్వీప్ వ్యాపార ప్రయోజనాలు రక్షింపబడే అనుసంధానం, ఈ నౌకా అనుసంధానం, జలసంధానం ఏదైతే ఉందో బేపూర్లో, కోచిలో, వాటిని డైవర్ట్ చేసి వేరే ఐలాండ్స్కి తరలించేశారు వీళ్ళు ఇక్కడ అధికారులు. ఎందుకు చేశారండి? దీనివల్ల ఏం ప్రయోజనం చెప్పరు. తర్వాత ఇంకా తీవ్రమైన అంశం ఏంటంటే, వందలాది కాంట్రాక్ట్ లేబర్లు, కార్మికులు, యూనియన్ టెరిటరీ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వందలాది కాంట్రాక్ట్ కార్మికులను ఉన్నట్టుండి తీసొక్కలు పడేశారు. క్యాజువల్ కార్మికులు, కాంట్రాక్చువల్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు అందరినీ తీసేశారు. కొన్ని వందల మంది ఉద్యోగాలు కోల్పోయినారు. ఏమంటారంటే, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోదు, మాకున్న కొత్త అవసరాలకి మీకు చదువు లేని మీరు పనికిరారు అని తీసిపడేశారు. ఇక ఫైనల్ స్ట్రోక్ ఏంటంటే, దారుణమైన స్ట్రోక్, ఈ 65,000 70,000 ఉన్న పాపులేషన్ ఉన్న ఈ ప్రాంతాన్ని కోవిడ్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని డిసెంబర్ వరకు స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాక్టీసెస్ డెవలప్ చేసుకొని రక్షించుకుంటూ వస్తే ఈ మహానుభావుడు వాటన్నింటిని లిఫ్ట్ చేసేసినాడు. లిఫ్ట్ చేసి ఇప్పుడు పేషెంట్స్ని ఏ విధంగా పంపించాలి అనే ఒక ఇది ఉంటుంది, వాటిని కూడా మార్చేశారు. అంటే ఏ రూట్లో షిప్లో తీసుకెళ్ళాలా, ఫ్లైట్లో తీసుకెళ్ళాలా, ఇవన్నీ మార్చేసటం వల్ల ఈ స్టాండర్డ్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రాక్టీసెస్ అని మార్చడం వల్ల అక్కడ కోవిడ్ పెరిగిపోయింది, ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయినాయి, చాలామంది చచ్చిపోతున్నారు. ఇది మరొక సమస్య. వీటన్నిటి ఇంకొక పెద్ద రెగ్యులేషన్ ఏంటంటే, టూరిజం డెవలప్ చేయడానికి అని చెప్తూ వీళ్ళు ఏమంటారంటే, ఈ ఆల్కహాల్ సేల్ అంటే మద్య విక్రయం పైన చాలా నిషేధాలు ఉన్నాయి ఇదివరకు లక్షద్వీప్లో. అవన్నీ ఎత్తేసి ఎక్కడ పడితే ఎక్కడ మీరు మద్యం అమ్ముకోవచ్చు అని టూరిజం డెవలప్ చేస్తాం, మాల్దీవులు లాగా చేస్తాం, మీరు బాగా వెనుకబడి ఉన్నారు, మిమ్మల్ని అంతా ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం, వ్యాపారం చేస్తామని చెప్పి ఆల్కహాల్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టారు. ఇప్పుడు మీరు ఇక జాగ్రత్తగా ఆలోచిస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ల్యాండ్ అక్విజిషన్ చేస్తే నోరు మూసుకొని ఉండాలి. మిడ్ డే మీల్లోంచి ఇదివరకు ఇస్తున్న ఆహారపు వస్తువులు, ఆహార పదార్థాలు తీసేస్తే నోరు మూసుకోవాలి. మీ ల్యాండ్ ఏ విధంగా అక్వైర్ చేసినా, మీ ల్యాండ్ యూసేజ్ ప్లాన్ని మార్చేసినా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్కి విపరీతమైన అధికారాలు ఇచ్చినా మీరు మాట్లాడడానికి వీల్లేదు. మీరు చేయగలిగింది ఏమిటంటే మందు కొట్టి పడుకోవడం అంతే. ఎందుకంటే ఆల్కహాల్ విపరీతంగా మేము అమ్మేస్తాం, మీరు తాగేసేయండి. మీరు ఈ విధానాలను విమర్శిస్తే మిమ్మల్ని యాంటీ గుండా యాక్ట్ కింద మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పే ఒక దారుణమైన పరిస్థితి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇది ఇవాళ లక్షద్వీప్లో ఉన్న సమస్య. అయితే బాగా ప్రొటెస్ట్ వచ్చినాయి, ఎడ్యుకేషన్ కూడా వచ్చింది. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యొక్క ప్రభావం వందలాది ప్రజల మీద ఉండడం వల్ల మెరైన్ ప్రొటెక్షన్ వాచర్స్ని కూడా తీసేయడం వల్ల, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నుంచి టూరిజం డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి తీసేయడం వల్ల, ఇతర డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వీళ్ళని తీసేయడం వల్ల, ఫిషింగ్ షెడ్స్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల స్థానిక జనం లోపల విపరీతమైన అలజడి, టెన్షన్ వచ్చి కూర్చున్నాయి. వీటన్నిటి కారణంగా అక్కడ ఆ ఐలాండ్ ఈజ్ ఆన్ బాయిల్ అంటున్నారు. చాలా దారుణమైన పరిస్థితి లక్షద్వీప్లోకి వచ్చింది. వీటి నుంచి రక్షించమని విపరీతంగా ప్రొటెస్ట్లు కూడా వచ్చినాయి. బీజేపీ నాయకులు కూడా, యువమోర్చా నాయకులు చాలామంది రిజైన్ చేసినారు. బీజేపీ అధ్యక్షుడు కూడా అమిత్ షాకు వెళ్ళి రిప్రజెంట్ చేశారు. ఇటీవల అమిత్ షాని కలిసినప్పుడు, ఈ బీజేపీ డెలిగేషన్ కలిసినప్పుడు, మేము స్థానికులను కన్సల్ట్ చేయకుండా ఏది చేయమన్నారు. మరి ఇవన్నీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఎట్లా వచ్చినాయి? ఎవరిని కన్సల్ట్ చేయకుండా, అసలు ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ చేయడం ఏమిటి అనేది ఒక తీవ్రమైన అంశం. కేరళతో సంబంధాలను ధ్వంసం చేయడానికి వీరు ఇవి చేస్తున్నారు అని కేరళ ముఖ్యమంత్రి విమర్శించినాడు. ఈ క్వశ్చనబుల్ ఎజెండాని ఈ ద్వీపం మీద మోపడం అనేది కరెక్ట్ కాదనే విమర్శ ఎక్కువ వచ్చింది. అక్కడ IUML లీడర్స్ కూడా
దీన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది పరిస్థితి చాలా టర్బులెంట్గా ఉంది. బహుశా ఈ ప్రజా వ్యతిరేకత వల్ల కొంత ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనపడుతుంది. కానీ ఈ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తాయే తప్ప ప్రజలు ఒప్పుకోవట్లేదని పాలసీలు మార్చుకునే ఒక విశాల హృదయం ఉందో లేదో మనకు తెలియదు. లేదని మనకు కనపడుతూ ఉంది. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో లక్షద్వీప్ అనేది ఒక తీవ్రమైన రగులుతున్న ద్వీపంలాగా తయారైంది. ఇక్కడ ఉన్న రాజ్యాంగ వ్యతిరేక, ఆర్థిక అభివృద్ధి వ్యతిరేక, సుస్థిర అభివృద్ధి వ్యతిరేక చర్యలని, అప్రజాస్వామిక చర్యలని మనము విమర్శించడమే మనకున్న ఏకైక మార్గం. వీటిలో ఉన్న లోపాలని ప్రజలకి చెప్పడం మన ధర్మం. ఈ ఆర్టికల్ 19(1)A అంటే వాక్ స్వాతంత్రాన్ని మనం వినియోగించుకొని ఈ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను విమర్శించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్తూ నేను ముగిస్తున్నాను. నారాయణ గారు,